హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మొన్న చిలకలూరుపేట వెళ్ళినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అందులో కృష్ణతేజ ఐఏఎస్ కృష్ణతేజ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ చాలా విషయాలు బయటికి చెప్పారు. అసలు కృష్ణతేజ గారి గురించి ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా? అనుకునేటువంటి విధంగా ఉంది. ఒకసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ కృష్ణతేజ గారిని పంచాయతీ రాజ్ శాఖకి సంబంధించినటువంటి ఆయన ఒక మెయిన్ పార్ట్‌గా చూసాం. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు ఒక అధికారిగా చూసాం. ఆయన ఫ్యామిలీలో ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు చాలా మందికి తెలియలేదు. ఏంటంటారు సార్ అసల కృష్ణతేజ గారి గురించి? మీకు కూడా చాలా వరకు తెలుసు. డెఫినెట్‌గా ఒక సమర్థవంతమైన ఆఫీసర్‌కి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తెర వెనక ఉండి నడిపించే వ్యక్తి. అవును సార్. కేరళలో ఎల్‌పి కలెక్టర్‌గా ఉన్నప్పుడు లక్షలాది మందిని కాపాడాడు. ఒక కృష్ణతేజ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. చాలా సార్లు ఫెయిల్ అయిపోయాడు. ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యాడు. మొత్తాన్ని సాధించాడు. ఆల్ ఇండియా 66 ర్యాంకు. జీవితకాలంలో తన బిడ్డల్ని మంచి విద్యావంతులు చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళ తాతలు ఎంతో విద్యాదానం చేశారు కాబట్టి, ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ తాతగారే 100 కోట్ల రూపాయలు విలువ చేసే చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో దానం చేశాడని చెప్పి అన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో దాన ధర్మాలు. ఎందుకంటే నేను కూడా ఆయన చదువుకున్న వాళ్ళు పెట్టిన కాలేజీలో చదువుకున్నాను నేను. పసుమూరి దగ్గర చిలకలూరుపేట. మా ఊర్లో డిగ్రీ లేదు, ఇంటర్ వరకే ఉంది పర్చూరులో. చిలకలూరుపేట డిఆర్ఎన్ఎస్విఎస్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను. అప్పుడు హెచ్ఈసి గ్రూప్లో ఫస్ట్ వచ్చాను. బిఏ చదువుకొని అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళాం. క్విజ్లో అన్నింటిలో ఫస్ట్ ఉండేవాళ్ళం. అటువంటి ఎడ్యుకేషను చిలకలూరుపేట కాకుండా పక్కనున్న పరిసర ప్రాంతాల్లో 30 విలేజ్లకి ఎడ్యుకేషన్ ఆ రోజు అందించారు వాళ్ళు. గవర్నమెంట్ అన్నీ కల్పించలేరు కదా. వాళ్ళు ల్యాండ్స్ దానం చేయబట్టి చౌత్రా సెంటర్ ఉంది, అక్కడున్న వాళ్ళ తాతగారి పేరే ఉంది. చిలకలూరుపేట ఏంటంటే ఆటోమొబైల్ హబ్గా ఉండేది. జీవులు అన్నీ కూడా అక్కడ ఇదవుతూ ఉంటాయి. హైవే కనెక్ట్ అయ్యి ఉంటుంది, హైవే నెంబర్ 5 ఒంగోలుకి. అటువంటిది ఎంతోమంది విద్యావేత్తలు కూడా అక్కడ తయారయ్యారు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి ఈ రోజున హ్యాపీగా ఉన్నారంటే కారణం ఆ రోజు ఆ దాన ధర్మాలు చేసిన వ్యక్తుల్ని గుర్తుంచుకోవటమే. ఇక కృష్ణతేజ గారి విషయానికి వస్తే అవన్నీ చూశాడు. వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఎట్లైనా చదివి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. ఆల్ ఇండియా 66 ర్యాంక్. జాగ్రఫీలో అయితే ఫస్ట్ ర్యాంక్ ఇండియాలో. జాగ్రఫీ సరిహద్దులు మన భారతదేశ విస్తీర్ణం మీకు తెలుసో లేదు హరీష్ గారు, 32,87,263 చదరపు కిలోమీటర్లు. దేశం మొత్తం నైసర్గిక స్వరూపం. ఈ దేశం నైసర్గిక స్వరూపం తెలియాలంటే జాగ్రఫీ తెలిసి ఉండాలి. మన అడవులు ఎంత ఉంది పర్సంటేజ్, మన యొక్క భూభాగాల విస్తీర్ణం ఏంటో తెలిసి ఉండాలి. కాబట్టి అది మనం చదువుకున్నాం కాబట్టి ఆయన కూడా జాగ్రఫీలో ఫస్ట్ ర్యాంక్ రావటం. ఆ రోజు కేరళలో వేలాది మంది చనిపోయేవాళ్ళు. వరద వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా చేయాలని నివారణ చర్యలు చేయబట్టి ఆ రోజు ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు అవార్డు ఇచ్చింది. రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆయన ఏమో ఒక తెలుగువాడు అక్కడికి వెళ్ళి కేరళ రాష్ట్రంలో చేయగానేంటి ఆ సిస్టమ్స్ అని ఆ విధంగా ఆయన వెళ్ళేటప్పుడు ఒప్పుకోలే. డిప్యుటేషన్ మీద ఆయన కావాలని ఏరుకోరి పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు? అటువంటి నిజాయితీ పరుల ఆఫీసర్లకి ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పంచాయతీరాజ్ కమిషనర్ ఇస్తారు, సీనియర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్కి. మరి ఈయనకి ఏరుకోరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా ఉన్నాడంటే మరేంటి మామూలు విషయమా? అట్లా ఆయన అనుకున్న పవన్ కళ్యాణ్ ఉన్న టీము నలుగురు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2లో ర్యాంకర్స్. ఇతను సివిల్స్ సిన్సియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఎంతో మందిని పెట్టుకోవచ్చు, అన్ని శాఖలకు ఒక్కొక్కరు 10 పెట్టుకోవచ్చు, ఆయనకున్న 6 శాఖలకి. మాఫియా సార్ టూరిజంలో పెద్ద పెద్ద కాటేజీలు కడితే అవన్నీ కూడా నేలకు కోల్చాడు. సిస్టమ్ని అలవాటు చేశాడు కేరళలో. వాళ్ళు ఇప్పుడు డీజీపీ కూడా, కేరళ డీజీపీ కూడా తెలుగు వ్యక్తి ఉన్నాడు. తెలుగు వ్యక్తి భీమవరం చెందిన నౌడూరు వీరవాసం చెందిన వ్యక్తి. ఆయన కూడా తెలుగు వ్యక్తే. అంటే ఇప్పుడు ఎక్కడ పుట్టామనేది కాదండి. మనం డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో చేసిన పనే వాళ్ళ కీర్తి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ చెప్పుకుంటారు. అట్లనే కృష్ణతేజ అనే వ్యక్తి ఒక తెలుగు వ్యక్తిగా మనం గర్వపడాలి. నేను కూడా ఒక సందర్భంలో ఆయన కలిసాను. ఆయన భావజాలం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ నేను మాట్లాడినప్పుడు, చంద్ర గారు మీ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాను, యాజ్ ఎ విశ్లేషకుడిగా చాలా బాగా చెప్తుంటారండి. పాలసీస్ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఆఫీసర్స్ నేను ఎంతోమందిని చూశాను, కానీ ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రుల దగ్గరగా చూశాను, కానీ ఇటువంటి వ్యక్తి, ఇటువంటి డెడికేషన్ ఉన్న వ్యక్తి నేను చూడలేదండి అన్నాడు. నిజమేగా? మరి పంచాయతీ మామూలు విషయం కాదు కదా. చాలా గర్వపడుతున్నానండి ఆయన దగ్గర పనిచేయటం అని చెప్పి. ప్రభుత్వ పాలసీస్, ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, పంచాయతీల రిఫార్మ్స్, పంచాయతీలు బాగుంటేనే ఆ పరిసరాలు బాగుంటాయి, దేశం బాగుంటుందని ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం.
వాళ్ళు చేసి చూపిస్తారు కదా సార్. ఇప్పుడు ఇంకుడు గుంటలు కావచ్చు, మిగతా డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ మనం చూసామా? ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి కేరళ సక్సెస్ అయ్యాడు. కాబట్టి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టి వాళ్ళ ఆలోచనలు తీసుకొచ్చారు. ఈరోజు పంచాయతీ ఇది కావచ్చు, అన్నిట్లో పవన్ కళ్యాణ్ ఏమంటే ఒక సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళ తాతగారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు కూడా బుక్స్ లైబ్రరీ డొనేట్ చేస్తానండి. తప్పకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కువ చదువుకోవాలా, చాలా మంది విమర్శిస్తారు. ఆయన ఇంటరే కదా చదివింది, ఇంటర్ కూడా 4 సార్లు, కానీ సమాజాన్ని చదివాడు సార్, పుస్తకాలు చదివాడు, లైబ్రరీ విలువ తెలుసు, మనుషుల విలువ తెలుసు. ఇప్పుడు కృష్ణతేజ లాంటి వ్యక్తులు పత్తిపాటి పుల్లారావు గారు పొగిడారు, మేము అదృష్టం చిలకలూరుపేట గడ్డ మీరు రావటం. నేను 1999 మీ సినిమా చూస్తా సుస్వాగతం చూసి సినిమా చేద్దామని తాతపూడిలో ఉన్న భీమనేని అడిగాను, కానీ రాజకీయాలు అనుకోకుండా వెళ్ళానండి, లేకపోతే మీతో సినిమా చేసేవాడిని. మీరు నిజంగా మాకు రైట్ హ్యాండ్గా చంద్రబాబు నాయుడు గారితో సమర్థవంతంగా పనిచేస్తున్నాను ఆయనే చెప్పాడు. అట్లా కృష్ణతేజ గురించి ప్రశంసించారు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు మనం పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. హరీష్ గారు ఏమి తీసుకెళ్ళాం, ఏమైనా తీసుకెళ్తామని గ్యారెంటీ ఉందా? డెఫినెట్గా ఏముంది సార్ మన చేతిలో. జీవితంలో తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం మనం పనిచేయాలి. ఈ పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించి మనకంటూ ఒక పేజీ ఉండాలి. అట్లా కృష్ణతేజ గారు అదృష్టవంతులుగా మనం భావించాలి. తన తాతల నుంచి నేర్చుకున్నాడు, తండ్రి నుంచి తెలుసుకున్నాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద విలువ తెలుసుకున్నాడు. కేరళలో కాకుండా దేశవ్యాప్తంగా ఒక సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకుంటే ఆయన కావాలని ఏరుకోరి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు చంద్రబాబు గారు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అడిగి, కేంద్ర హోంశాఖని అడిగి అక్కడ, ఎందుకంటే వాళ్ళు అంగీకరించాలి కదా, డిప్యుటేషన్ మీద తీసుకున్నారు. ఆ డిప్యుటేషన్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాష్ట్రానికి ఎలక్ట్ చేసినప్పుడు వేరే రాష్ట్రంలో చేసే ఇది కూడా ఉంటుంది ఒక పీరియడ్. కాబట్టి ఇటువంటి వ్యక్తి అనతి కాలంలోనే 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆ కాన్సెప్ట్ తెర వెనకుండా వరల్డ్ రికార్డు కూడా కృష్ణతేజ గారి కాన్సెప్టే కదా. అట్లా చేయాలన్న ఆలోచన అధికారంలో ఉండాలా, చేపించే ఇది నాయకుల్లో ఉండాలా. కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడానికి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈలాగా మల్లికార్జున గారు కూడా ఉన్నారు, 6 సంవత్సరాలు ఫారెస్ట్ హెడ్గా రిటైర్ అయిన వ్యక్తిని ఆయన కూడా డిప్యుటేషన్ మీద ఫారెస్ట్ అడ్వైజర్గా తీసుకున్నారు కదా, రెడ్ శాండల్ అంటే దాంట్లో ఉపయోగించుకున్నారు కదా. కాబట్టి నేటి తరం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి, ఈ సివిల్ చదివే వాళ్ళకి, యంగ్స్టర్స్కి కృష్ణతేజ ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.